వాక్యాన్ని వీక్షించేవారైతే నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి దేవుడు ఇచ్చిన ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే భాగ్యాన్ని తీసుకుంటున్నాను. అయితే అదేవిధంగా దేవుడికి మరి ముఖ్యంగా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఆయన నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఆరాధన మొదలుపెట్టుకు ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాను. స్తోత్రం 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 మమ్మల్ని అగ్నికింద ప్రేమిస్తున్న పరలోకమందున్న తండ్రి మరి గడిచిన దినాలని మాకు రోజు నడిపించింది. దాన్ని బట్టి మీకు వేలాది వందనాలు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా ఈరోజు మమ్మల్ని అందరినీ సజీవులకు లేనందుకు మీకు వేలాది వందనాలు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి మరి ముఖ్యంగా ఇంత భయంకరమైన దినాల్లో తండ్రి ఎంతోమంది గతించిపోతున్నారు ప్రభా. అయినప్పటికీ మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ఈ జీవాన్ని బట్టి మరి తండ్రి ఆ జీవితాన్ని బట్టి మీకు వేలాది వందనాలు లెక్కలేని స్థితులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. అవును తండ్రి నీకు వందనాలు ప్రభా, వందనాలు ప్రభా. ఎంతకీ మీ రుణం మేము తీర్చుకోలేము ప్రభా. అవును తండ్రి తండ్రి మరి సజీవులైన దేవుడు తండ్రి సర్వశక్తి మంత్రిలో ప్రభా నీకు వందనాలు వందనాలు లెక్కలేని స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి అదేవిధంగా మరి కోవిడ్ వ్యాధి బారిన పడిన ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ చేతులకు సమర్పించుకుంటున్నాను ప్రభా. మరి వారందరినీ మీ గాయపడే కర్మతో ముట్టి సంపూర్ణమైన స్వస్థతను ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. పాజిటివ్ వారు నెగిటివ్గా మాట్లాడే వారు గృహాలు చేరుకునేలా చేయండి ప్రభా. తండ్రి అదేవిధంగా మరి తండ్రి ఈరోజు మరి జరగనున్న స్త్రీల సమాజ కూడిక మరి రికార్డింగ్ అంతట్లో కూడా ఆదరించినంత వరకు మీరే తోడుగుండి నడిపించండి. మరి ముఖ్యంగా రికార్డింగ్ చేస్తున్న తరుణ్ణి దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఎటువంటి నెట్ ప్రాబ్లమ్స్ కూడా మాకు రాకుండా ఎలా చేయండి ప్రభా. తండ్రి ఎడిటింగ్ చేసేటప్పుడు తండ్రి అదేవిధంగా మరి ముఖ్యంగా తండ్రి దేవా మరి మా సంఘాన్ని కుటుంబాలన్నింటినీ కూడా మీ చేతులకు సమర్పించుకుంటాం. ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ మీ అగ్ని పంచం వేసించండి, మీ రక్తంతో ముద్రించండి ప్రభా. తండ్రి అదేవిధంగా మరి ఇప్పుడు ఈ సమయంలో మరి నేను వాక్యం అనుసరించగా నాకు మీ ఆత్మీయ శక్తిని అనుగ్రహించండి. ఏడెందుల ఆత్మతో నన్ను ఎత్తుపట్టుకున్నాను ప్రభా. తండ్రి నా నాలుకని నీ గురగా వాడుకో ప్రభా. తండ్రి మరి నాకు ఆత్మీయ శక్తిని, ఆత్మీయ జ్ఞానాన్ని, ఆత్మీయ నడిపింపుని, బలాన్ని నాకు అనుగ్రహించు ప్రభా. నా నోటి నుంచి మాటలేదు కూడా నా అవ్వకుండా తండ్రి నీలో ఉండేలా చేయండి ప్రభా. తండ్రి నా నోటి మాటలు నా హృదయ ధ్యానంలో నీకు అంగీకారంలో ఉండేలా చేయండి ప్రభా. తండ్రి అదేవిధంగా ఎటువంటి శోధన సైతాన్ని శోధన ఎదురకుండా చక్కగా వాక్యాన్ని చెప్పగలిగే శక్తిని నడిపింపుని అనుగ్రహించండి ప్రభా. ముఖ్యంగా నాకు ధైర్యాన్ని అనుగ్రహించండి ప్రభా, శక్తిని అనుగ్రహించండి దేవా. నీ జ్ఞానాన్ని నాకు అనుగ్రహించు ప్రభా. తండ్రి ఈ వాక్యం ద్వారా మరి ఎంతోమంది మరి బలపడేలా చేయండి ప్రభా, ఆశీర్వాదకరంగా ఉండేలా చేయండి ప్రభా. తండ్రి ఈ వాక్యాన్ని మేము విని మరి విడిచిపెట్టక మా హృదయాల్లో హత్తుకొని జీవించే నడిపింపుని మాకు జ్ఞానాన్ని బుద్ధిని మాకు అందరికీ అనుగ్రహించండి ప్రభా. తండ్రి అదేవిధంగా ఇప్పుడు మీరే నడిపించమని వేడుకుంటూ మరి తండ్రి దినదినంతో మమ్మల్ని ఇచ్చిన ప్రార్థించమని వేసినామం పేరిట అతిగా వేడుకుంటున్నాము తండ్రి. ఈరోజు ఈరోజు కొరకే ఏర్పాటు చేయబడిన వాక్య భాగము జెనెసిస్ అంటే ఆదికాండము 29వ అధ్యాయము 21వ వచనం నుంచి 35 వచనాల వరకు చదువుతున్నాము. ఆదికాండము 29వ అధ్యాయము 21 నుంచి 35 వరకు చదువుతున్నాము. తరువాత యాకోబు నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య యొద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబాను అడగగా, లాబాను ఆ స్థలములో ఉన్న మనుష్యులనందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీకు కొలువు చేస్తుంది, ఎందుకు నన్ను మోసపుచ్చితివను? అందుకు లాబాను, పెద్దదాని కంటే ముందుగా చిన్నదాన్ని ఇచ్చుట మా దేశ మర్యాద కాదు. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయు. నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసినదిలా, అందుకై ఆమెను కూడా ఇచ్చేదనమని చెప్పగా యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా
ఇచ్చెను. మరియు లాబాను తన దాసియకు బిల్హాను తన కుమార్తె అయిన రాహేలుకు దాసిగా ఇచ్చెను. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏళ్ళు కొలువు చేసెను. లేయా ద్వేషింపబడ్డ యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతని రూబేను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషింపబడినని అన్న సంగతి యెహోవా విన్నాడు కనుక ఇతని కూడా నాకు దయచేసిననుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 2 కుమారులను కంటిననుకొనెను. అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదా అనుకొని యోదా అని పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఉడిగెను. దేవుని వాక్యం దీవించుగాక. యేసుక్రీస్తు నామములో మన సంఘ స్త్రీలందరికీ మరియు అదేవిధంగా వాక్యాన్ని వీక్షించే స్త్రీలందరికీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి అందరూ బాగున్నారని, సంతోషంగా ఉన్నారని, ఆరోగ్యంగా ఉన్నారని నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఎవరు కూడా ధైర్యాన్ని కోల్పోకూడదు. ఈ దినాల్లోని భయంకరమైన పరిస్థితులు మనం అందరూ ఎదుర్కొంటున్నాం. అయినప్పటికీ కూడా మనం దేవుడిలో బలం ఉంది, దేవుడి మీద ఆధారపడి జీవిస్తే మనకి దేవుడే ధైర్యాన్ని ఇస్తాడు. మనం కనుక మనం అందరూ ధైర్యంగా ఉండి దేవుడిలో బలంగా మనం జీవిస్తూ ఆయన మీద విశ్వాసంతో జీవించే వాళ్ళు అందరూ ఉన్నాము. మరి అంతేకాకుండా త్వరలోనే మనందరూ కూడా ఆలయంలో కలుసుకొని కూడుకొని మరి ఆరాధించుకునే దినాలు మన దేవుడు మరి త్వరలోనే మరి అనుగ్రహిస్తారని నమ్ముతున్నాను. మరి అందరూ కూడా ప్రార్థన చేయండి దాని కొరకై. ఎందుకంటే ఇలా ఇంటర్నెట్స్ ద్వారా చూడటంటే అంత ఇది కాదు. ఎందుకంటే దీనికన్నా ఆలయంలో కలుసుకొని కూడుకొని మనందరూ ఆరాధించుకుంటున్నాం. ఎంతో గొప్ప ధన్యత మనకి భాగ్యం కూడా. కనుక దాని కొరకు మనం కనిపెడతాము, దాని కొరకు మనం ప్రార్థిద్దాము. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వాక్యము అంశం పేరు ఏంటంటే శ్రమలో దేవుని స్తుతించిన స్త్రీ. అయితే ఈనాటి అంశం పేరు మనం శ్రమలో దేవుని స్తుతించిన స్త్రీ కదా. అయితే శ్రమలో దేవుని స్తుతించడం అంటే నిజంగానే అది ఒక రకంగా చెప్పుకుంటే చాలా కష్టమే. ఎందుకంటే బాధల్లో ఉన్నప్పుడు మనకి ఏడుపు వస్తుంది. ఏడుపుతో ప్రార్థన చేయగలము కదా. ఏడుస్తూనే ప్రార్థన చేస్తాము, మళ్ళీ రోజాడి మనం ప్రార్థన చేస్తాం. కానీ స్తుతించడం అంటే ఏంటి? సంతోషంగా దేవుడిని మనం ప్రైజ్ చేయడం కదండి. అలా చేయడం అంటే కొంచెం కష్టమే. అయినప్పుడు కూడా మనం అందరూ ఏంటి? గోజాడే స్త్రీలుగా మనందరూ ఉంటాం, ప్రార్థించే స్త్రీలుగా మనందరూ ఉంటాం. కానీ స్తుతించుకోలేకపోతాం. అంటే అది ఏంటంటే మన బాధతో మనం చేయలేకపోతాం. కానీ ఈ సమయంలో ఈ దినాల్లో మనం ఎలా ఉండాలంట? స్తుతించేవారుగానే ఉండాలి దేవుని ఎక్కువగా. అంటే మన బాధని మనం దిగమించుకోవాలంటే ఏంటి? దేవుడికి అప్పచెప్పారు ప్రతి సమస్య కూడా. మనం దేవుడికి అప్పచెప్పేస్తే దేవుడే మనకి ధైర్యాన్ని ఇస్తాడు, దేవుడే మనకి సంతోషాన్ని ఇస్తాడు, దేవుడే మనకి అన్ని సమస్తాన్ని ఇస్తాడు. కనుక మనం దేవుడికి ప్రతి విషయంలో కూడా, ఎందుకంటే ఈ రోజు మనం ఇలా బ్రతుకున్నామంటే సజీవులు అక్కడ ఉన్నామంటే కేవలం దేవుడి మాకు ఉంటాయి కదండి. ఆయన కృప మన ఎక్కడ లేకపోయిందంటే మన ఈరోజు మనం కూడా ఉంటుంది కాదేమో కదండి. ఎందుకంటే చూస్తున్నాం కదా ఈ కోవిడ్ వల్ల ఎంతమంది భయంకరంగా, అంతేకాకుండా కోవిడ్ ఒకటి కాదు, రకరకాల విపత్తులు ఎదురవుతున్నాయి కదా. ఏంటి ఫైర్ యాక్సిడెంట్స్ అనో, లేకపోతే మామూలుగా ఈ యాక్సిడెంట్స్, ప్లేన్ క్రాషెస్, లేకపోతే ట్రైన్ యాక్సిడెంట్స్ అని, మళ్ళీ ఇలా హత్యలు ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఒక పక్క నుంచి భయంకర తుఫాన్లు, వరదలు, ఊర్లు దేశాలు కొట్టుకుపోతున్నాయి కదా. అయితే మళ్ళీ వ్యాధులు, రకరకాల వ్యాధులు, పేరు లేని ఊరు పేరు లేని వ్యాధులు, మందు మాకులేని వ్యాధులు ఎన్నో వచ్చేస్తున్నాయి. కనుక ఇటువంటి సమయంలో మరి ఎంతోమంది నశించిపోయారు, ఎంతోమంది గతించిపోయారు, ఎంతోమంది మంచివారు, ఇంటిమందులు, అమాయకులు ఎంతోమంది గతించిపోయారు. అయినప్పటికీ మనకి దేవుడు ఇంతవరకు మనల్ని కాపాడాడంటే ఆయన ఉచితమైన కృప, వాత్సల్యత, ప్రేమ, అంతేకాకుండా ఆయన మహాకృప మన పట్ల చూపిస్తున్నారు. కనుక మనం ఈ రోజు ఇలాగా సజీవులు లెక్కున్నాం. కనుక మనందరూ ఎలా ఉండాలంటే ఇటు ప్రార్థించుకోవాలంటే ప్రార్థించాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ లైఫ్, ఈచ్ అండ్ ఎవ్రీ క్రిస్టియన్ లైఫ్, అదే క్రిస్టియన్ పర్సన్. ఎందుకంటే ప్రార్థన లేనిది మన జీవితం అన్నదే లేదు, శూన్యం కదండి. అయితే ప్రార్థనతో పాటు మనం
స్థుతులు కూడా చెల్లిస్తున్నారు దేవుడికి. ఎందుకంటే ఈరోజు మనం బతుకున్నామంటే ఆయనకి వందనాలు చెల్లించుకుంటూ ప్రైజెస్ చేస్తూ ఆయన్ని, ఎందుకంటే స్థుతులకు అర్పణ మన దేవుడు కనుక ఆయనకి స్థుతులు చెల్లిస్తే మనం అంతా కూడా ఉండాలి. అది మాత్రం మనం అసలు మర్చిపోకూడదు, విడిచిపెట్టకూడదు. అయితే ఈరోజు అంశం ఏంటండి, శ్రమలో దేవుడిని స్థుతించిన స్త్రీ కదా. అయితే ఈ సబ్జెక్ట్ నేను చెప్పబోయేది అందరికీ తెలిసిందే, చాలా వెరీ వెల్ నోన్ సబ్జెక్ట్ అనమాట. ఆ స్త్రీ కొరకు మనం ఇప్పుడు వాక్యంలో చదువుకున్నాం కదా, లేదా కొరకు లేకపోతే రాజుల కొరకు. అయితే వారి కొరకు ఎన్నోసార్లు మనం చెప్పుకునే ఉంటుంటాం, వినే ఉంటుంటాం. కానీ ఎంత చెప్పుకున్నా కూడా చెప్పుకున్నప్పుడు కూడా ఇవి ఏంటంటే తరగని సబ్జెక్ట్స్ ఇవన్నీ కదండి. మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటుంటే మనకు కూడా మంచిది, ఎందుకంటే అది మనకి గుర్తుండిపోద్ది, ఇంకా మన హృదయంలో ముద్ర పడిపోద్ది అనమాట. తప్పే మనం అది ఒకవేళ చూడండి, రాను బైబిల్ కూడా మన చేతికి ఉండవంట. అలాంటప్పుడు మనం ఏంటంటే మనసులోనే మనకు ఎన్ని ఉంటే కనుక మనకి వెంటనే వచ్చేస్తూ ఉంటాయి, మనకి గుర్తు వస్తూ ఉంటాయి. వాటి కోసం మనం ధ్యానించుకోవచ్చు, మన మనసులోని మళ్ళీ మనం ప్రార్థించుకోగలం, అన్నీ కూడా చేయగలం కదా. కనుక ఎంత చెప్పుకున్నా కూడా ఇది తప్పేం కదా. ఎన్నిసార్లైనా చెప్పుకోవచ్చు, ధ్యానించుకునే కొద్ది వస్తానే ఉంటాయి వీటి మీద సబ్జెక్టు. అంటే ఎందుకంటే వాస్తు సబ్జెక్ట్స్ ఇవన్నీ కదండి. కనుక ఈరోజు మనం చెప్పుకోకూడదు ఎవరికంటే లేయా చూస్తాం ఈరోజు. అయితే ఈ లేయా ఎవరంట? లాబాను యొక్క పెద్ద కుమార్తె. అంటే లాబాను ఎవరు? యాకోబుకి మేనమామ, అంటే రిబ్కాకి అన్న కదండి, సహోదరుడు కనుక ఎవరికి? యాకోబుకి మేనమామ. అయితే ఎవరు? లాబానికి ఇద్దరు కుమార్తెలు ఉంటారు. పెద్ద కుమార్తె ఏమో లేయా, రెండవ కుమార్తె ఏమో రాహేలు. అయితే లేయా అనే పేరు గల అర్థం ఏంటంట? అడవి ఆవు అనేసి అర్థం. అంతేకాకుండా అలసట. నిజంగా చెప్పాలంటే ఈమె జీవితంలో అంత అలసట, ఎంతో అలసటను ఆమె సహించింది, భరించింది కూడా. ఎంతో అలసట ఎదుర్కొన్నది కదండి. అయితే ఈమెను మనం చూసుకున్నట్లయితే ఆమె సాధు స్వభావం గల స్త్రీగా మనం చూసినటువంటి అడవి ఆవు ఉంది, అంటే ఆవు ఎటువంటి సాధు స్వభావం కలిగే ఉంటుంది కదా. అయితే ఇది కూడా ఎలా ఉంటాం? సాధు స్వభావం కలిగిన స్త్రీగా ఈమె మనం చూస్తున్నాం. అంటే ఏంటి? చాలా నెమ్మదైన స్త్రీగా మనం ఈమెని చూస్తున్నాం. అయితే ఈమె ఏమంట? యాకోబుకి పెద్ద భార్య కూడా. అంతేకాకుండా ఈమె ఎలా ఉన్నదంటే చూడడం వల్ల పాపం జబ్బు పండ్లు గల స్త్రీగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే మా స్త్రీలందరికీ కూడా ఎవరికైనా ఒక స్త్రీలని కాదు, మా మనుషులు వెళ్ళవచ్చు, మగవాళ్ళకైతే నేను, పిల్లలకైతే నేను, పెద్దలకైతే నేను, స్త్రీలు ఎవరికైనా కూడా కళ్ళన్నా వెలిపిస్తాయంట, అందాన్ని ఇస్తాయంట, ముఖానికి అందాన్ని ఇస్తాయంటే కాకుండా కళని ఇస్తాయి, మళ్ళీ వెలుగుని కూడా ఇస్తాయి. అయితే ఈమె ఏంటి? ఎటువంటి ఎలాగుంటాయంట వాళ్ళు జబ్బు కంట్లు కలిగి అని ఉన్నదంట. అంటే దానివల్ల ఏంటి? విహీనంగా కనిపిస్తుంది అనమాట, ఎన్నిక లేనిదిగా ఉండేదంట అంత పాపం. అయితే మనం బైబిల్లో చూసుకున్నట్లయితే అనేక మంది స్త్రీలు మనం చూస్తున్నాం కదండి, గురించి చూస్తాం. వారిలో ముఖ్యంగా మనం శారాన్ని చూసినట్లయితే ఆమె మిక్కిలి సౌందర్యవతి అని చెప్పి ఆదికాండము 12వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తాము. ఆదికాండము 12వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తాము. అక్కడ రాయబడింది. ఆదికాండము 12:14. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్పి వ్రాయబడింది కదా. అంటే చూడండి, ఆవిడ చాలా అందగత్త అనమాట. అలాగే మనం మళ్ళీ తర్వాత చూసుకున్నట్లయితే రిబ్కాని చూస్తాం. రిబ్కాని చూసినట్లయితే ఆమె కూడా మిక్కిలి చక్కనదని చెప్పి ఆదికాండం 24వ అధ్యాయము 16వ వచనంలో వ్రాయబడింది. 24వ అధ్యాయము 16వ వచనంలో చూద్దాం. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను చూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి పడవను నీళ్ళతో నింపుకొని ఎక్కి రావాలి. ఇక్కడ ఎవరికొచ్చి రాయబడింది? రిబ్కా కొట్టు రాయబడి ఉన్నదన్నమాట. అయితే ఇలా మనం చూసుకున్నట్లయితే ఎంతో అనేక మంది గురించి మనం చూస్తున్నాం, ఎంతోమంది బయటని అందగతులు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ లేయా దగ్గరికి వచ్చేటప్పటికి ఈమె స్థితి మాత్రం వేరే పరిస్థితిలో ఉందన్నమాట. అంటే ఏంటి? ఆమెను అందమిగా ఉన్న రాయబడి, అంటే ఏంటి రాయబడి అంటే ఆమె జబ్బు కలదిగా ఉన్నది కనుక అందవిహీనురాలుగా అందరూ ఆమెను చేసేవారు అనమాట.
ఆ విషయం గుర్తుపెట్టి ఆమె చాలా కృంగతీయబడింది అనమాట. ఎంతగానో ఆ విషయం ఆమెను కృంగతీసింది. అయితే సామెతలు 31వ అధ్యాయము 30వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏమని రాయబడిందంటే, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని చెప్పి రాయబడింది కదా. అంటే నిజంగానే అందం అన్నది చాలా మోసకరం, అది ఎంతోమంది మోసం చేస్తుంది. అందుకే బాబాయ్ ఇంత అందం ఉందంటే ఈ అమ్మాయి ఎదుగుదా అనుకుంటే కొంతమంది, కానీ నిజంగానే అందం అన్నది అందంగా లేకపోయిన పల్లెకి అందంగా ఉంటే చాలా మోసకరం అంట. కానీ అలాగే వచ్చేసి అందరూ అలాంటి కాదు, కాకపోతే ఏంటంటే అందరూ మోసకరం బయటతోనే రాయబడదు కదండి. అయితే వాక్యం ప్రకారం లేయ దేవుని భక్తి కలిగి ఉన్నాడట, ఎంతో భక్తిగా ఉండేదాన్ని. సో ఈమె ఆత్మీయ సౌందర్యం బట్టి దేవుడు ఆమెను ఎంతగానో అంటే అత్యధికంగా ఆమెను హెచ్చించాడు. ఆమెను కూడా ప్రేమించాడు కూడా దేవుడు ఎంతగానో. అయితే మనల్ని దేవుడిని దూరపరిచే సౌందర్యం కంటే మనకి ఏది ముఖ్యమంట, ఆయన పాదాల చెంత పడి ఉంటే దేవుడు సహాయపడతాడంట. అంటే అందమైన విలీనత అన్నది ఏం చేస్తాడంటే నిజంగానే దేవుడికి దగ్గరగా ఉండేలా చేస్తాడు. ఎందుకంటే మనం ఏంటంటే దేవుడిని దగ్గర అయిపోతాం సమయంలో. ఇప్పుడు అందంగా ఉన్న వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే దేవుడికి దగ్గరగా అంటే వాక్యానికి వారు ఇంపార్టెన్స్ అంటే దేవుడికి ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతారు. అంటే వాళ్ళు ఇదే చూసుకుంటారు కానీ దేవుడికి దగ్గర అంటే వాళ్ళంతా బాగానే ఉంది, వాళ్ళ పరిస్థితి అంతా బాగుంది కనుక వాళ్ళు దేవుడికి దగ్గర కాకపోవచ్చు. కానీ అందంగా లేకపోయేటప్పుడు అందరి ఇంకోటి వల్ల ఇది ఏమైందంట, దేవుడికి దగ్గరగా అయింది. అయితే మనుషులను ఆకర్షించే అందం కన్నా సౌందర్యం కంటే దేవుని ఆనందపరిచే అంతరంగ సౌందర్యము మేలంట, చాలా మంచిది కదండి. అందుకే దేవుడు లేయను ఎక్కువగా దీవించాడు. సో అయితే ఇప్పుడు మనం ఈరోజు లేయ ఒక 3 అంశాలు మనం ధ్యానిస్తున్నాం. అవి ఏంటంటే తనను కోరుకోని వ్యక్తి భార్య అయిన లేయ మొదటి, అలాగే దేవునిచే ఆదరించబడిన లేయ, మళ్ళీ అలాగే దేవుని స్థుతించిన లేయ. మొట్టమొదటి ఏంటంటే తనను కోరుకోని వ్యక్తికి భార్య అయిన లేయ, అంటే కోరుకోని వ్యక్తి ఇష్టపడని వ్యక్తికి భార్య అయిందనమాట. సో ఇక్కడ యాకోబు రాహేలు సౌందర్యం బట్టి ఆమెని అంటే రాహేల్ని ఎక్కువగా ప్రేమించాడు. రాహేలు చాలా అందంగా ఉంది కదా, అంటే సౌందర్యంగా ఉన్నది తప్ప ఆమెని ప్రేమించాడు కదండి. కానీ ప్రేమించినప్పుడు కూడా అతను రాహేల్ని ప్రేమించినప్పుడు కూడా దేవుడు మాత్రం లేయాని ఎక్కువ ప్రేమించాడు తప్ప లేయానే యాకోబుకి భార్య అయ్యేలాగా చేశాడంట కదండి. అంటే ఆమె ఏంటి ఎన్నిక లేని దానిగా ఉన్నది అక్కడ కదండి లేయ. కానీ యాకోబు పరిస్థితి ఎలాగైందంట, 7 సంవత్సరాలు కొలువు చేసి మన మేనమామైన లాభాన్ని యొక్క కొనుక్కోవలసి అయింది లేయను కదండి. అంటే తను ఏంటి రాహేలుతో పాటు ఉన్నాడు, కానీ అతను ఏమయ్యాడంట రాహేలుకు బదులుగా లేయానికి భర్త అవ్వవలసి అయింది. కొలువు చేసిన కాలం పూర్తి అయిందంట. అయితే యాకోబు తన మామను అడిగాడట, ఏమని అడిగాడట, నా దినములు సంపూర్ణములయ్యాయి కనుక నేను నా భార్య ఎదుటి పోగునట్లు ఆమెను నాకు ఇమ్మని అడిగాడు. ఇక్కడ ఎంత ఆదికాండం 29వ అధ్యాయము 20 నుంచి 21 వచనాలు మనం చూస్తాం. అయితే అప్పుడు లాభాన్ని ఏం చేశాడంటే చూడండి, ఆ ఊరు ప్రజలందరినీ పిలిచాడండి. ప్రజలందరినీ పిలిచి విందు చేశాడు, పెద్ద విందుని ఏర్పాటు చేశాడు అనమాట. అయితే ఆ విందుని ఏర్పాటు చేసి ఆ తర్వాత రాత్రి ఏం చేశాడంటే లేయాను యాకోబు దగ్గరికి పంపించాడు. అయితే తెల్లవారుజామున అతను లేయా అని తెలుసుకున్నాడు, ఎవరు యాకోబు తెలుసుకున్నాడు అనమాట. అప్పుడు దగ్గరికి వచ్చింది రాహేలు కాదు లేయా అని చెప్పి తెలుసుకున్నాడు. గ్రహించుకుని వెంటనే అతను లాభాన్ని దగ్గరికి అడగడానికి వెళ్ళాడంట. ఎవరు అడిగాడంట చూడండి, నేను రాహేలు కోసం కదా నీకు కొలువు చేసింది, నేను నాకేం చేసేవని చెప్పి వెంటనే లాభాన్ని ప్రశ్నించి అప్పుడు లాభాన్ని ఏమన్నాడంటే చూడండి, పెద్దదానికంటే చిన్నదానికి ఇష్ట నా దేశ మర్యాద కాదని చెప్పి సింపుల్గా తీసి పడేసాడు. అంటే ఏంటి నిజంగా నేను చెప్పాలంటే మరి ఎక్కడైనా కూడా అంతేనండి, ఇప్పుడు కూడా అంతే కదా, పెద్ద అమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్న అమ్మాయికి పెళ్లి చేయడం మంచిది కాదు, జరగదు కూడా ఎక్కడ. ఎందుకంటే ఒకవేళ ఎంతమంది సంబంధాలు వచ్చినా అవి అట్టే పెట్టుకుంటారు చిన్న అమ్మాయిల కోసం కదండి. పెద్ద అమ్మాయికి చేయకుండా చిన్నపిల్లలకి చేయరు. ఎందుకంటే లోకం ఏమనుకుంటుంది, అయ్యో ఈ అమ్మాయికి చిన్న అమ్మాయికి చేసేస్తున్నారంటే వీళ్ళు పెద్ద అమ్మాయికి చేయట్లేదు, అంటే పెద్ద అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉన్న వల్ల అమ్మాయికి అందుకే వాళ్ళు పెళ్లి చేయట్లేదు అన్న మాటలు లోకంలో వచ్చేస్తాయి కదా మనుషుల నుంచి. కనుక ఎవరు కూడా చిన్న అమ్మాయికి అంటే పెద్ద అమ్మాయికి చేయకుండా చిన్న అమ్మాయికి చేయరు. ఇక్కడ కూడా అలాగే జరిగింది. 10 మంది అతను మా దేశ మర్యాద కాదు, పెద్ద అమ్మాయికి చేయకుండా చిన్న అమ్మాయికి చేయమని చెప్పి లాభాను అతను అందించాడు. అయితే ఇక్కడ చూడండి, సౌందర్యవంతురాలైన రాహేలు వెల ఎంతో సేమ్ జబ్బు కట్ల కలిసిన లేయా వెల కూడా అంతే ఉంది. అంటే అంతే ప్రైజ్ అనమాట. ఇద్దరిది వెల అంతే జరిగింది. చూసారా, అంటే దేవుడు అలా చేసేవారు.
ఆ అమ్మాయిని రాహేల్ని అతను పెళ్లి చేసుకోవడం కానీ ఇక్కడ లేయా కూడా అంతే ఎలా ఉండేలాగా చేసేది. కనుకనే రాహేలు వారికి ఏం చేసేదంటే మరి ఒక 7 సంవత్సరాలు కొలువు చేయవలసి వచ్చింది. అయితే ఈ విధంగా లేయా కూడా యాకోబుకు భార్య అయింది. చూసారా, అంటే తన తండ్రి చేసిన మోసం కాకపోతే తన తండ్రి మోసంగా పెళ్లి చేసినందుకు మరి నేను మానసికంగా ఎంతగానో కృంగిపోయిందని లేయా కదండి. నిజంగా ఎందుకంటే తను పెళ్లి చేసిన తర్వాత భర్త సరిగ్గా చూసుకోకపోతే, ప్రేమించకపోతే ఏ భార్యకైనా చాలా బాధగా ఉంటుంది. ఎన్నో బాధలు అనిపిస్తారు, ఎంతో శ్రమ, ఎంతో వేదన ఎదుర్కొంటారు. కానీ కదండి వాళ్ళకి అలాగే అదే విధంగా లేయా కూడా ఎంతో బాధలు అనిపించింది. అయ్యో నా తండ్రి ఎందుకు నాకు ఇలా మోసం చేసేది, మరి అతను నాకు ఇష్టం కాదు, నేనంటే ఇష్టం కాదు, కానీ ఎందుకు చేసేది ఇలా కాదని చెప్పి, ఎందుకంటే అతను లెక్క చేయకపోయినా ప్రేమించకపోయినా ఏ భార్య అయినా బాధపడుతుంది. అదేవిధంగా తను కూడా ఎంతో వ్యాధిని అనుభవించింది అనమాట. మానసికంగా కృంగిపోయింది చాలని. భర్త తిరస్కరించిన చూసి ఇంకా బాధ ఎక్కువైతుంది. అయితే లేయా జబ్బు కలుగుతుంది కదా, అలాగే రాహేలేమో రూపబట్టి అని చెప్పి ఆదికాండం 29:17 వచనం మనం చూస్తాం. అయితే యాకోబు ఏం చేశారంటే ఆ బాహ్య సౌందర్యం బయట ఉన్న సౌందర్యాన్ని చూశారనమాట. రాహేల్కి చూసి ఆమెను ప్రేమించాడు. కానీ దేవుడు దేనికంటే అంటే ఇతను ఏంటంటే అందానికి ప్రాధాన్యత ఇచ్చాడు. కానీ ఈ మనిషి మెంటాలిటీ అంటే ఆమె ఎటువంటి పరిస్థితి కలిగి ఉన్నదంటే మనిషి ఎంత మంచి మనసు కలిగినది అది చూడలేదు అతను. బయట అంటే ఏంటి లోకానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు అతను జరిగిందనమాట. సో అతనేంటి బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత ఇచ్చాడు, మాత్రమే ప్రాధాన్యత ఇచ్చాడు. కానీ లేయా దేవుడు తన అంతరంగ సౌందర్యాన్ని దేవుడు లేయాలో చూశాడనమాట. లేయా తన భార్య కాదు దేవుని చూసు అని చెప్పి అప్పుడు గ్రహించుకోలేకపోయాడు అనమాట యాకోబు. అయితే యాకోబు రాహేల్ మాత్రం చాలా ఎక్కువగా ప్రేమించినట్లు మనం ఆదికాండం 29:30 వచనం మనం చూస్తాము. ఆదికాండం 29:30 వచనం. మరియు అతను లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏళ్ళు కొలువు చేసిండు అని చెప్పి రాయబడింది కదా, చూసారా. అతను నిజంగానే ఆమె కొరకు అంటే యాకోబు రాహేల్ కొరకు మరి ఇంకో 7 సంవత్సరాలు కొలువు చేశాడంట. అయితే అతనికి ఆ కొలువు చేసిన దినాలు 6 సంవత్సరాలు అతనికి చాలా కొద్ది దినాలుగా అనిపించాడు. నిజంగానే అది మనం ఆదికాండం 29:20 మనం చూస్తాం. అయితే నిజంగానే ఏదైనా ఇష్టమైన ఇది ఉన్నదనుకోండి, దాని కొరకు ఎంత కష్టమైనా కూడా ఎన్ని దినాలైనా కూడా మనకి అది ఎక్కువగా అనిపిస్తుంది, కష్టంగా అనిపిస్తుంది ఆ పని చేయటం, అది పొందుకోవాలండి. మరి అంతేకాకుండా అది ఎక్కువ సంవత్సరాలు పడుతుందన్నా కూడా కష్టం అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పిల్లలు ఎడ్యుకేషన్ లెవెల్స్లో మనం చూసుకున్నట్టయితే ఎవరికైనా ఏదైనా మన హైయర్ స్టడీస్ ఇప్పుడు ఐఏఎస్ అనో ఐపీఎస్ అనో అలాంటివి చేయాలని ఆశ ఉంటుంది. అయితే వాళ్ళు చాలా ఇష్టంగా మొదలు పెడతారు. అయితే అది చేయడం చాలా కష్టం, చాలా టైం టేకింగ్ కూడా. అయినప్పటికీ వాళ్ళకి చాలా కొద్ది దినాలుగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైంది, వాళ్ళు ప్రేమించిన కనుక, వాళ్ళ దాన్ని గోల్ రీచ్ అవ్వాలి, వాళ్ళు సంపాదించాలి కనుక అది వాళ్ళకి ఈజీగా అనిపిస్తుంది, తక్కువ దినాలుగానే అనిపిస్తుంది. అది పొందుకోవడానికి ఎంతైనా శ్రమిస్తారు. అదేవిధంగా ఇతను కూడా ఏంటంటే 7 సంవత్సరాలు అంటే తక్కువ సమయం కాదు, తక్కువ కాలం కాదు, అయినప్పుడు కూడా అతనికి చాలా తక్కువ కాలంగా అనిపించింది అనమాట. కనుక అతను ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేసింది. అయితే చూసుకోండి, అయితే ఇప్పుడు నీలో కూడా ఏమన్నా అలాగా అంటే నీవు దేంట్లోనైనా తప్పు చేయబడుతున్నావా, నీ అందదేని వికీనత వల్ల నువ్వు ఏమైనా దూరం చేయబడుతున్నావా, అటువంటి పరిస్థితుల్లో ఉన్నావా, లేకపోతే నిన్ను అంటే ఎందుకు పనికిరానిది ఎవరైనా వస్తున్నారు, అలాంటప్పుడు నువ్వు బాధపడకుండా ఏం చేయాలంటే దేవునికి దగ్గరగా మనం జీవించేవారుగా ఉండాలి. దేవుడు లేయని ఎలాగైతే ఓదార్చాడో, ఎలాగైతే ఆమెకి ఉన్నత స్థితిని అనుగ్రహించాడు, అదేవిధంగా నీకు నాకు అందరూ కూడా దేవుడు ఉన్నత స్థితిని అనుగ్రహించాడు. మనల్ని ఓదార్చే దేవుడు మన దేవుడు కదండి. మన బాధను అంతటిని తీసివేసే దేవుడు మన దేవుడు కనుక మనం దేవుడి మీద ఆధారపడి దేవుడి మీద మన భారాన్ని అంతటిని వేసి మన కష్టాన్ని అంతటిని వేసి ఇస్తే దేవుడు మనకు కూడా సంతోషాన్ని ఇస్తాడు, నెమ్మదినిస్తాడు, ప్రాధాన్యత మన జీవితాన్ని అత్యధికంగా మనకి ఆశీర్వాదాలు కూడా ఇస్తాడు. కనుక మనం కూడా అలాగే ఉండాలి. అయితే అలాగే రెండవ అంశం ఏంటి, దేవునిచే ఆదరించబడిన లేయా. అదేంటైతే లేయా తను కూడా భర్త చేత ప్రేమించబడాలని ఎంతగానో ఆశపడింది. నిజంగానే ఏ భార్య అయినా కూడా భర్త చేత ఆదరించబడాలి, ప్రేమించబడాలని అందరూ ఆశపడతారు కదండి. భర్త ప్రేమ కోసం ఆమె ఎంతగానో తప్పించిందంట.
అయితే యాకోబు రాజులను ఎక్కువగా ప్రేమించాడు, లేయాని ఎక్కువగా ద్వేషించాడు. అంటే లేయాని ఇష్టపడలేదు అనమాట. ఎందుకంటే ఆమె అందంగా లేదు, జబ్బు కళ్ళు కలిగి ఉన్నది. అంతేకాకుండా అతను రాజుని ప్రేమించినప్పుడు మా మామగారు ఏంటి లేయని ఇచ్చిన కనుక అదొక ఇది కూడా ఉండవచ్చు కదండి. దానివల్ల అతను తనని ద్వేషించాడు అనమాట. ఇది చూసిన దేవుడు ఏం చేశాడంట, ఆమెకు సంతానాన్ని కలుగజేస్తాడు. ఎందుకంటే సంతానం పొందుకోవడం అంటే చాలా అంటే ఇష్టం లేని వారు ఉన్నప్పుడు సంతానాన్ని పొందుకోవడం చాలా కష్టం. అయినప్పుడు ఈ దేవుడు ఏం చేశాడంట, ఈమె గర్భాన్ని తెరిచాడు, సంతానాన్ని అనుగ్రహించాడు. కీర్తనలు 118 వచ్చాము 22-23 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఎవరు రాయబడింది, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది యెహోవా వలన కలిగినది, అది మన పనులకు ఆశ్చర్యము అని చెప్పి రాయబడింది. అయితే మనుషులు మనలను ధృవీకరించినప్పుడు మనం దిగులు పడవలసిన అవసరం ఏమాత్రం లేదు, అసలు. మన తండ్రి మనల్ని ఆదరించే దేవుడు మన దేవుడు కదండి. కనుక మనం భారం అంతా దేవుడి మీదే మోపాలి. ఆయన చేతులు మన వైపు ఎప్పుడు చాచిస్తాడు. ఆయన చల్లని కష్టాలు మనపై చాచిస్తాడు. మనకి ఆదరణ కలగజేస్తాడు, నెమ్మది కలగజేస్తాడు, మన తోడును అనుగ్రహిస్తాడు, మన బాధలందరినీ తొలగిస్తాడు. అంతే కదండి. కనుక ఆయన రెక్కల చాటు మనల్ని ఎప్పుడు భద్రపరుస్తాడు. కనుక మనం భయపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. ఆయన మనల్ని ఆదరిస్తాడు. అలాగే సంతానం ద్వారా దేవుడు ఏం చేసిందా, లేయాకి ఆదరణ కలగజేస్తుందంటే మరి ఏ తల్లికైనా కూడా భర్త ప్రేమించిన బిడ్డలు పుట్టాక ఏమవుతుందంట, తల్లి ఇదంతా ప్రేమ అంతా కూడా బిడ్డల మీదకి వెళ్ళిపోతుంది. అంటే ఏంటంటే బిడ్డలు దగ్గరగా ఉంటారు, బిడ్డని చూసుకోవడంలో తన టైం అంతా అయిపోతుంది. ఆ బిడ్డకి చూసుకోవడం అంటే చంటి పిల్లలు చూసుకోవడం అంటే చాలా కష్టమే. ఆ బిడ్డని అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి తప్ప తల్లి ఇదంతా మైండ్ అంతా బిడ్డ వైపే డైవర్ట్ అయిపోతుంది. కనుక ఆమెకి నెమ్మది అనుగ్రహించినంత బిడ్డల ద్వారా ఆయన పదవి ఆదరణని కలగజేస్తుంది. కనుక అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ నిన్ను ఆదరించడానికి నీ ఆదరణకర్త సిద్ధంగానే ఉంటాడు. ఎప్పుడు కూడా ఒకవేళ నీకైతే ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నట్లయితే నీ దేవుడు నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఆయన నిన్ను ఆదరించడానికి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ రెడీగా ఉంటాడంట. దిగులు పడకూడదు మన ఎవరు కూడా. అది అయితే మరి కీర్తనలు 145 వచనంలో చూసుకుంటే అక్కడ ఎవరు రాయబడిందంట చూడండి, యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. చూసారా, కృంగిపోయి ప్రతి ఒక్కరు కూడా లేవనెత్తే దేవుడు మన దేవుడు కదండి. కనుక మనం ఎవరు కూడా కృంగిపోవాల్సిన అవసరం లేదు అనేది కూడా. ఎందుకంటే మన దేవుడు మనతోటే ఉంటాడు, మనకు నెమ్మది అనిపిస్తాడు కదండి. అలాగే 3వ అంశం మనం వెళ్తాము. 3వ అంశం చూసుకుంటే ఏంటది, దేవుడిని స్తుతించిన లేయా కదండి. అయితే చూడండి, ఇటువంటి పరిస్థితుల్లో నిజంగానే స్తుతించడం, బాధల్లో మనం ఎంతగానో ప్రార్థన చేయగలము, ఎంత ప్రార్థన చేస్తాము, గోజాడతాము, ఏడుస్తూ ప్రార్థన చేస్తాము కదండి. ఎంతో సమయం ప్రార్థనలో గడపగలుగుతాము, కానీ స్తుతించి వెళ్ళగలిగితే ఎంతమంది మనం చేయగలుగుతున్నాం. బాధలో మనం సంతోషాన్ని ఇచ్చేయాలంటే చేయలేము, కానీ ఆ సమయంలో కూడా మనం ఏం చేస్తుందంటే దేవుడు ఎంతగానో స్తుతించిందంట. అంత బాధలో కూడా చూసారా, అంటే ఇటు భర్త అతన్ని ఆమెను పట్టించుకోవట్లేదు. అయినప్పుడు కూడా ఆమె ఎంతోగానో దేవుడిని ఆదరణ పొందుతుంది, ఎంతగానో దేవుడిని స్థితిస్తూ వచ్చిందంట. అయితే మనం అందరూ ఎలాగో ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి మనం ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ జనరేషన్ ఇప్పుడు COVID-19 ఇది వైరస్ నడుస్తున్న దినాల్లో మనం ఎలా ఉండాలంట, ఎంతమంది ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం, నిజమే దేవుడికి దగ్గరగా ఉంటున్నాం, దేవుడికి దగ్గరగా అవుతున్నాం, కానీ అదే దీంతో మనం ప్రేయర్స్ కూడా తెలిపేవారుగా ఉండాలంట, దేవుడిని స్థుతించేవారుగా కూడా ఉండాలి. మన బాధలందరినీ మనం మర్చిపోయేవారుగా ఉండాలి. మర్చిపోతే ఖచ్చితంగా దేవుడు మనకి నెమ్మది అనుకుంటాడు. అదే బాధ మనసులో పెట్టుకొని మనం జీవిస్తుంటే మనకి టెన్షన్స్ అనారోగ్యమే తప్ప ఇంకేమీ మనకి రాదు. కనుక మనం ఎలా ఉండాలంట, దేవుడిని స్థుతించేవారుగా మనం ఉండాలి. అయితే ఏదో కూడా ఎలా చేస్తుందంట, ఆ సమయంలో కూడా అటువంటి భయంకర పరిస్థితులు అటువంటి బాధలో కూడా దేవుడిని ఆదరణ పొందుతుంది. అంతేకాకుండా దేవుడిని స్థుతించిన స్త్రీగా ఆమెను ఇక్కడ మనం చూస్తాం. అయితే లేయా తన మొదట కుమారుడు అయిన రూబేన్ని పొందిందంట. రూబేన్ని కన్నప్పుడు ఆమె ఏమనుకుందంట, ప్రభు తన శ్రమను చూసి ఉన్నాడని చెప్పి ఆమె గ్రహించిందనమాట. అలాగే రెండవ కుమారుడు మరి షిమ్యోన్ని పొందినప్పుడు ఆమె ఏమనుకుందంట, తాను ద్వేషించబడ్డానని సత్యాన్ని ప్రభువు విన్నాడని చెప్పి ఆమె గ్రహించిందంట. అలాగే చూడండి, అప్పుడే ఎవరెవరు ఇద్దరిని పొందింది. అటువంటి పరిస్థితులు కూడా దేవుడు ఆమెను ఎంతగా దీవించాడు చూసారా.
భర్త ప్రేమించకపోయినప్పుడు కూడా ఆమెకి బిడ్డలు కలిగారు. దేవుడు తన గర్భాన్ని విప్పాడు కదండి. చూసారంటే చూడండి, రూబేను మొత్తం రూబేను తర్వాత సిమియోను. ఇప్పుడు అలాగే మళ్ళీ చూడండి, మళ్ళీ తర్వాత మూడవ బిడ్డ ఏంటి, లేవిని పొందింది అనమాట. అప్పుడేమనుకుందంట, తన భర్త తనను ఇకనైనా ప్రేమిస్తాడని చెప్పి ఆశించిందంట. చూసారా, అంటే లేవిని కన్నప్పుడు. అయితే అలాగే మళ్ళీ 4వ కుమారుడిని కనింది. అప్పుడు 4వ కుమారుడికి పేరు ఏం పెట్టిందంట, యోధా అనే పేరు పెట్టిందంట. అయితే ఆ యోధా అనే పేరు ఎలా ఎందుకు పెట్టిందంట, కలిగినప్పుడు తన దృష్టిని భర్త నుండి ప్రభువు పైకి మరల్చుకుందంట. అప్పుడు ఆ బిడ్డను పొందగానే, ఎందుకంటే ఇంతమంది బిడ్డలు 3 బిడ్డలను ఆల్రెడీ తను కన్నప్పుడు తన భర్త తన వైపు తిరుగుతాడేమో, తను ప్రేమిస్తాడేమో అనుకుంది, కానీ ఏది జరగలేదు. కనుక ఆమె ఏం చేస్తుందంటే ఆపకి ఇంకా తన ఇదంతా కూడా దృష్టి అంతా కూడా భర్త నుంచి తన దేవుని వైపుకి మరల్చుకుందనమాట కదండి. అని చెప్పి అప్పుడు ఇంకా ఆమె ఏం చేస్తుంది, ఏమని నిర్ణయించింది, నేను నా దేవుడిని స్తుతిస్తానని చెప్పి తను నిర్ణయించింది అనమాట. అయితే అంతగా ద్వేషించబడుతున్నా కూడా లేయా తన దృష్టి అయినా అంతా కూడా సరి అయిన వ్యక్తి మీదకి మరల్చింది. చూసారా, అంటే దేవుడి వైపుకి తను తిప్పుకోగలిగింది. సో మరి నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందుల్లో నీకేమైనా ఇరుకులు ఎదురవుతున్నాయో, నీకేమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నావా, ఏమైనా శ్రమల్లో ఉన్నావా, ఏమైనా బాధల్లో ఉన్నావా, అయితే ఇటువంటి సమయంలో నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. ఎందుకంటే ఈ సమయంలోనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కదండి. ఎందుకంటే దీస్ ఆర్ ద ఎండ్ డేస్. అంతేకాకుండా ఎండ్ డేస్లో ఉన్నాం. అంతేకాకుండా ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవడానికి ఇట్స్ నాట్ ద ఎండ్, బట్ ఇట్స్ ద బిగినింగ్ అన్నమాట. బిగినింగ్ ఆఫ్ ద ఎండ్ కదండి. కనుక మనందరూ చాలా జాగ్రత్తగా ఉండాలా. మన దృష్టి ఎటుపక్క ఉన్నదా, ఇది మనం అంటే బాధల్లో కుంగిపోయి చూపించిపోతా మన ఇవాళ ఇలా ఉన్నది చూడండి. అలాగే ఎందుకంటే మనం దీనివల్ల ఈ పరిస్థితుల వల్ల ఎంతోమంది సూసైడల్ టెండెన్సీస్ ఎక్కువైపోయి చాలామంది సూసైడ్స్ అటెంప్ట్ చేస్తారు. అయితే అటువంటి ఆలోచన మనకు కాకుండా ఉండేలాగా మనం దేవుని దగ్గరగా ఉండేలాగే ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకి ఆదరణ కలిగి ఈ రోజు మనం ఇలా బ్రతుకున్నామంటే అదంతా ఏంటి, కేవలం దేవుని ఉచితమైన కృపే కదండి. ఎంతోమంది పాపం గతించిపోయారు. సరే, ఎంత బాధ ఆ కుటుంబాలకి. కానీ అయితే దేవుడు ఏం చేస్తాడంటే ఆ కుటుంబాలకు కూడా ఆదరణ కలిగించేస్తాడు, ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు. అదేవిధంగా మనం శ్రమలో ఉన్నప్పుడు మన దృష్టి ఎటుపోకుండా మనం ఒకసారి గ్రహించుకోవాలి. దేవుని వైపు ఉందా, లేకపోతే లోకం వైపు ఉందా, లేకపోతే మనం నువ్వు కుంగిపోయి కృషించిపోయి అంటే ఆ మెంటల్ టెన్షన్స్లో దిగిపోతున్నావా ఏంటి అది మనం గ్రహించుకోవాలి. కనుక మనం లోకం వైపు పెట్టుకోకుండా మన దృష్టి అంతా ఎవరి వైపు, మనుషుల వైపు పెట్టుకోకుండా దేవుని వైపు ఉండేలాగా మనం అందరం కూడా చూసుకోవాలి. దేవుణ్ణి ఆశ్రయించేవాడిగా ఉండాలి మనందరం. ఒకవేళ నేను ఎవరైనా ద్వేషిస్తున్నట్లయితే నువ్వు బాధపడదు. ఎందుకంటే మానవులు ఒకరే నిన్ను ద్వేషించగలరు, కానీ దేవుడు నిన్ను ద్వేషించడు కదండి. కనుక వాళ్ళు ద్వేషిస్తున్నారు, వీళ్ళు నన్ను మోసం చేస్తున్నారు, వీళ్ళు బాధపడుతున్నారని బాధపడకుండా దేవుడిని ఆశ్రయించేవారుగా మనం ఉండాలి. అయితే నీవు లోకం నుండి నీ చూపు మార్చుకొని, అంటే దేవుడి వైపు తిప్పుకొని సృష్టికర్త అయిన దేవుడి వైపే మన చూపు ఉండేలాగా, మన దృష్టి ఉండేలాగా మనం ఉండాలి, జీవించాలి. అయితే చూడండి, నీ ప్రభువు నిన్ను ఎప్పుడు కూడా మర్చిపోడు కదండి. మన తల్లిదండ్రులైనా మనల్ని మర్చిపోతారేమో, మన కుటుంబీకులైనా మనల్ని మర్చిపోతారేమో, కానీ ఎన్నటికీ కూడా మన దేవుడు మనల్ని కూడా మర్చిపోని దేవుడిగా మన దేవుడు కదండి. కనుక మన మనసు అంతా కూడా, మన దృష్టి అంతా కూడా దేవుడి పైన ఉంచుకునే వాళ్ళగా మనం అందరూ ఉండాలి. అయితే దేవుడు ఇప్పుడు కూడా మన నుండి మన గాయపడిన హృదయాన్ని ఎవరైనా గాయపరిచినట్లయితే దేవుడు మన గాయాలన్నింటినీ మాన్పేవాడుగానే ఉన్నాడు. కనుక మనం దేవుని పైనే ఉండాలి, దృష్టి పెట్టుకోవాలి. దేవుడిని స్తుతించేవారుగా మనం కూడా ఉండాలి. ఎంతమంది అయినా మనం ద్వేషించవచ్చు, కానీ అవన్నీ మనం మనసులో పెట్టుకుంటే మనం జీవించడం చాలా కష్టం కదండి. కనుక అది మనం ఇది చేసుకోకుండా, మనం అది మనసులో పెట్టుకోకుండా మనం మనుష్యాలతో జీవించే వరకు ఉండాలంటే దేవుడి మీద ఎప్పుడైతే మనం దృష్టి పెట్టామో ఆటోమేటిక్గా మనకి ఏంటంటే పీస్ఫుల్నెస్ అన్నది వచ్చేస్తుంది కదండి. కనుక ఆనందంగా వస్తుంది. మనం ఎప్పుడైతే దేవుడిపై దృష్టి పెట్టామో అప్పుడు మనకి పీస్ అన్నది ఉంటుంది మన మైండ్కి. అంతేకాకుండా సంతోషం, అదొక రకమైన సంతోషం దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కనుక మనం భయపడకుండా దేనికి కూడా ఎవరు కూడా దేవునిపై మన దృష్టిని కొనసాగిస్తూ మనం అందరం జీవించాలి. అయితే నిజానికి లేయా తన భర్త తను అంతగా ద్వేషించకపోయి ఉంటే కదండి, నిజంగానే అతను ఒకరు ప్రేమించుంటే దేవుని దగ్గర అయ్యేది కాదేమో. అతను అంతగా ద్వేషించేది కాబట్టి ఆమె దేవునికి అంతగా దగ్గర అయింది కదండి. అంటే దేవుడు అంతగా ఆమెని అత్యధికంగా ప్రేమించేది దేవుడు కూడా లేదు. అంతేకాకుండా అత్యధికంగా ఆమెను దేవుడు దీవించేది కదండి. కనుక ఆమె అటువంటి పరిస్థితి కనుక ఆమె ఒకవేళ జబ్బు
కనులు కలిగి ఉన్నది కనుకే దేవుని కూడా ఆమె దగ్గర అయింది. ఒకవేళ ఇలాగే రాహేలులాగే ఆమె కూడా అందగత్త అయ్యిందంటే దేవునికి దగ్గర అయ్యేది కాదేమో. కనుక అత్యధికంగా భర్తచే బడిన రాహేలు దేవుని వాళ్ళు ఎప్పుడు కూడా మేలు పొందుకొని కూడా ఆమె ఏం చేసిందంట, దేవుడు ఆమెను కూడా దీవించాడు. మేలు పొందుకుంది. అయినప్పటికీ ఆమె ఏం చేసింది, రాహేలు విగ్రహారాధనకే ఇంపార్టెన్స్ ఇచ్చింది, దేవతను దొంగలించింది కదా తండ్రి దగ్గర నుంచి. కానీ ఈమె ఏం చేసింది, తను అంటే నిజదేవుని నమ్మింది. నిజదేవుని నమ్మి ఆయనతోటే ఆమె జీవించింది. చూసారా? అయితే ఎంత మనం కూడా అందరూ రాహేలు వలె కాక లేయా వలె మనం కూడా జీవించాలి. యాకోబు నిరాదరణ, రాహేలు, అసూయ ఇవన్నీ కూడా లేయాకు ఏమైందంటే దేవునికి దగ్గరగా ఎలా చేసిందంటే నిజంగానే కదా. ఆమె సొంత చెల్లి అయినప్పటికీ ఆమె ఏం చేసిందంటే రాహేలు అక్కపై అసూయ పడింది కదండి. అంటే అక్కకి బిడ్డలు జరిగేస్తారని అసూయ పడింది. అలాగే యాకోబు కూడా ఆమె ఎప్పుడు కూడా ఆదరించలేదు కదండి. కానీ అయినప్పుడు కూడా ఈమె దేవుడికి దగ్గరైంది. అందువల్ల దేవుడికి కూడా దగ్గరైందని మనం అందరం కూడా గ్రహించుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో తను ఎవ్వరూ ఇష్టపడకపోయినా అంటే సొంత చెల్లైనప్పుడు సొంత చెల్లి కూడా ఆశపడింది. తనని ఇష్టపడలేదు, ద్వేషించింది, భర్త ద్వేషించాడు. అయితే ఆమె ఏమైంది, ఆ సమయం నుండి దేవుడికి దగ్గరగా చేరగలిగింది. సో మన జీవితంలో దేవుడు అనుమతించే శ్రమలు మనం అందరం కూడా ఏంటి అవి తీసుకోవాలి. శ్రమ వచ్చినప్పుడు మనం భయపడిపోయి కృంగిపోయి అయ్యో నేను ఇలా అయిపోతుంది, నాకు బ్రతికిలా అయిపోతుంది, ఎంత పనిదానాలు అయిపోతుంది, నాకు ఇంత బాధ వచ్చేస్తుంది, ఇంత కష్టం వచ్చేస్తుంది, నేను ఎందుకు బ్రతకాలి అన్న ఆలోచన మనకి రాకుండా ఉండేలా మనం కూడా చూసుకోవాలి. మనం పరీక్షించుకుంటూ ఉండాలి. అంటే సహనం అన్నది మనం కోరుకోకూడదు, సహించే వాళ్ళగా మనం ఉండాలి. సహించగలిగితేనే మనం ఈ కష్టాలన్నింటినీ గట్టెక్కడం, పైకి ఎక్కగలం. అంటే దేవుడు మనల్ని కాపాడుతూ. ఎందుకంటే మన దేవుడు ఎప్పుడు మన ప్రక్కనే ఉంటాడు, మనల్ని కాపాడేవాడు ఉంటాడు కదండి. మన దేవుడు వాగ్దానం చేసే దేవుడు, వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. మనకు వాగ్దానం చేస్తాడు, ప్రతి ఒక్కరికి వాగ్దానం చేస్తాడు, మనల్ని కాపాడుతాం. అలాగే మనం భయపడవలసిన అవసరం లేదు. అంటే మానవులకు మనం నిజంగానే భయపడతాం. కానీ ఆ భయపడినప్పుడు కూడా మనం విశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యం తెచ్చుకోవాలని మనం కూడా ఏం చేయాలంటే ధైర్యం కోసం ప్రార్థించాలి. దేవా నాకు ధైర్యాన్ని అనుగ్రహించు, నేను దేనికి కృంగిపోయకుండా ఉండేలాగా నాకు ధైర్యాన్ని అనుగ్రహించని చెప్పి మనం ప్రార్థించుకోవాలి కదండి. మళ్ళీ అంతేకాకుండా ఎప్పుడూ స్థుతులు చెల్లించే వారిగా మనం అందరం ఉండాలి. లేయా వల్ల మనం దీవెని పొందుకునే వారిగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండేవారిగా ఉండాలి, శ్రమలో కూడా దేవుని స్థుతించే వారిగా ఉండాలి. అప్పుడే మనం దేవుని ఆదరణ కూడా పొందుకోగలం కదండి. ఆమె దేవుని ఆదరణ ఎంతగానో పొందుకున్నారు కదండి. బిడ్డలు పొందుకుంది, నలుగురు మగపిల్లల్ని పొందుకోగలిగింది. సో మనం కూడా అలాగే లేయవలే మనందరూ జీవితం. అయితే ధృవీకరింపబడి నిర్లక్షించబడిన లేయా దేవునికి ఎంతగా ఎలా ఉందంట, ఎన్నుకోబడిన స్త్రీగా ఆమె ఉన్నది కదండి, దీవించబడింది ఎంతగానో. మళ్ళీ ఆమె ఎప్పుడు కూడా తన భర్తతో ఏకీభవించలేదంట. అంటే తను ఏకీభవించింది కానీ భర్త తను ఎప్పుడు కూడా దగ్గర తీసుకోలేదు, తనకి సహాయంగా లేడు ఎప్పుడు కూడా. తన తండ్రి ఇంటిని, తన గృహదేవతలన్నిటి కూడా ఆమె విడిచిపెట్టేసింది కదండి. విడిచిపెట్టేసి నిజదేవుని ఆమె ఆశ్రయించింది. కానీ తన చెల్లెలా కాదు. ఎంత ఇతను పెళ్లి చేసుకున్న యాకోబు పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఆమె ఆ గృహదేవతలను విడిచిపెట్టలేదు, దొంగిలించి మరి తను తెచ్చుకుంది. అంతే, అలా కాదు. తన భర్త ఎవరినైతే పూజిస్తున్నారో, ఏ దేవుడిని అయితే నమ్ముకుంటారో ఆ దేవుడిని ఈమె కూడా నమ్ముకునేలా, అంటే నిజ దేవుడిని ఈమె కూడా నమ్ముకుని భర్తతో వెళ్ళింది. చూసారా? అయితే మరణించిన తర్వాత అంటే ఆమె ఎక్కడ పాతిపెట్టబడిందంటే తన పితరుల యొద్ద పాతిపెట్టబడిందంటే. ఆదికాండం 49వ అధ్యాయం 30-31 వచనంలో మనం చూస్తాము. ఆదికాండము 49వ అధ్యాయము 30-31 వచనం చూడండి. హిత్తీయుడైన ఎఫ్రోను భూమి అంటున్న గుహలో నా తండ్రుల యొక్క నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కనాను దేశమందరి మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది. అబ్రహాము దానిని, ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోను యొక్క శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రెబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టింది అని చెప్పి వ్రాయబడింది కదా. సో ఆమె చూసారా, ఆమె పితరులు ఎక్కడైతే పాతిపెట్టబడ్డారో అక్కడే ఆమె కూడా పాతిపెట్టబడింది అంట. ఆమె కూడా అయితే మనం కూడా లేయా వల్లే తండ్రిని ఆదరణ పొందేవారుగా మనం అనుకున్నాము. ప్రతి విషయంలోనూ దేవుని స్తుతించే వారు ఉన్నాము.
ఎందుకంటే ఎంత చిన్న విషయమైనా కూడా మనం విడిచిపెట్టకూడదు. ఎంత చిన్న విషయమైనా కూడా చిన్నది మనం పొందుకున్నా కూడా వెంటనే స్థితులు చెల్లిస్తూ ఉంటారు దేవునికి కదండి. ఎందుకంటే ఆ చిన్నది కూడా పొందుకొని వారు ఎంతోమంది ఉంటున్నారు. కానీ మనం ఇటువంటి పరిస్థితులు అన్నీ పొందుకోగలుగుతున్నాం కనుక ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా దేవునికి స్తుతించేవారుగానే మనం కూడా ఉందాము. అలాగే నేర్చుకుందాం కూడా అలా ఉండేలా. సో అంతేకాకుండా మనం భర్త ప్రేమించట్లేదని భర్తని సహకరించడం మానకూడదు. ఎప్పుడు కూడా మనం భర్త ఎలాగోనప్పుడు కూడా మనం భర్తకి సహకరించేవారుగానే మనం అందరం కూడా ఉండాలి. దేవుని నడుపుదల కోసం మనం అందరం కూడా ప్రార్థిద్దాం. అంతేకాకుండా అంతరంగ సౌందర్యం కన్నా అంటే బాహ్య సౌందర్యం కన్నా అంతరంగ సౌందర్యమే ముఖ్యం. దేవునికి ఇష్టమైంది కనుక మనమందరం బాహ్యంగా మనం సౌందర్యంగా ఉన్నప్పటికీ కూడా అంతరంగంగా కూడా మనం సౌందర్యంగా ఉన్నామనేది మనం ఒకసారి పరీక్షించుకుందాము. అంతరంగ సౌందర్యం కలిగిన వారిగా మనం అందరం కూడా ఉందాం, జీవితం. దేవుని దీవెనలు పొందుకుందాం. ఈ చిన్న వాక్యం దేవుని దీవించుకున్నాక ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని అతినీతంగా ప్రేమిస్తున్న పరలోకమైన మా తండ్రి మరి ఈ వాక్యం అంతట్లో మీరు మాకు తోడుకొని నడిపించిన విధానం బట్టి మీకు వేలాది వందనాలు, ఎక్కలేని స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి నిజంగానే ప్రభా మేము బాహ్య సౌందర్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వక అంతరంగ సౌందర్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు మేము జీవించేలా చేయండి ప్రభా. మా హృదయాలు అందంగా ఉండేలాగా తండ్రి, అవును తండ్రి, కల్మషం లేనిగా ఉండేలాగా మేము జీవించేవారుగా మేము ఉండేలాగా మాకు నేర్పించండి ప్రభా, నడిపించండి ప్రభా. తండ్రి లేయా వల్లే మేము నీ ఆదరణ పొందుకునేవారుగా, నీ దీవెనలు పొందుకునేవారుగా, నీకు స్తుతులు చెల్లించేవారుగా మేము అందరూ జీవించేలాగా మాకు అందరికీ నేర్పించండి ప్రభా. రాహేలు వలె కాక అసూయపడుతూ జీవించడం కాక ఈమె వలె లేయా వలె మేము జీవించేవారుగా మాకు అందరికీ నేర్పించండి ప్రభా. నడిపించండి, బుద్ధిని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ వాక్యము ద్వారా ఎంతోమంది మరి బలపడేలా చేయండి ప్రభా. అంతేకాకుండా వారి జీవితాల్లో అది బలంగా వాడబడేలా చేయండి. అంతేకాకుండా ఆ వాక్యం అనుగుణంగా మేము నడుచుకునే నేర్పరితనాన్ని మరియు నడిపింపుని, జ్ఞానాన్ని, బుద్ధిని మాకు అందరికీ అనుగ్రహించండి ప్రభా. తండ్రి అదేవిధంగా ఈ సమయంలో మరి కోవిడ్-19తో మరి ముఖ్యంగా బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని మీ చేతుల్లో సమర్పించుకుంటున్నాను ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను కూడా మరి హాస్పిటలైజ్ ఉన్నవారిని అయితేనేంటి, క్వారంటైన్ ఉన్నవారిని, మరి ఇళ్లలో ఉండి మరి ఐసోలేషన్ ఉన్నవారిని వారందరూ కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ మీ అగ్నికంచం వేసించండి, మీ రక్తంతో ప్రతి ఒక్కరిని ముద్రించండి ప్రభా. అదేవిధంగా తండ్రి పాజిటివ్ కేసెస్గా ఉన్న వారందరూ కూడా మరి తండ్రి నెగిటివ్ కేసెస్గా మారిపోయేలా చేయండి ప్రభా. ఎందుకంటే అసాధ్యమైనది నీకు ఏదీ లేదు ప్రభా, సమస్తము నీకు సాధ్యమే కనుక ప్రభా. తండ్రి అందరూ కూడా నెగిటివ్ కేసెస్గా మారిపోయి మరి తండ్రి అందరూ హాస్పిటలైజ్ అయిన వారందరూ కూడా మరి క్వారంటైన్లో ఉన్న వారందరూ కూడా వారి గృహాలు చేరుకొని వారి కుటుంబాన్ని కలిసి మిమ్మల్ని స్థుతించుకొని ఆరాధించుకొని నేను ప్రేమించేవారుగా, నేను తెలుసుకునేవారుగా మరి తండ్రి వారి సంతోషాలు పొందుకునేవారుగా వారి కుటుంబాన్ని కలిసి సంతోషించే భాగ్యాన్ని వారందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా ఎంతోమంది వారి కుటుంబీకులను పోగొట్టుకున్న వారు ఉన్నారు ప్రభా. వారందరికీ ఓదార్పుని, ఆదరణని, ధైర్యాన్ని అనుగ్రహించండి ప్రభా, నెమ్మదిని అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా ఇంకా మరి లోకంలో చూసుకున్నట్లయితే ఎంతోమంది భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ప్రభా. భయంకరమైన తుఫాన్లు, వరదలు, మరి అదేవిధంగా ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్స్ ఎదుర్కొంటున్నాం ప్రభా. ఆ యాక్సిడెంట్స్ వల్ల మరి బాధపడుతున్న కుటుంబాలకు నెమ్మదిని అనుగ్రహించండి, ఓదార్పుని అనుగ్రహించండి ప్రభా. తండ్రి మరి ఎంతోమంది ఈ పరిస్థితుల వల్ల నిరాశ్రయులు అయిపోతున్నారు, ఎంతోమంది వారి కుటుంబీకులు పోగొట్టుకుంటున్నారు, ఎంతోమంది ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు ప్రభా. ఎంతోమంది తిండి లేని వారుగా జీవిస్తున్నారు ప్రభా. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆదుకోగలిగే దేవుడు నీ ఒక్కడే కనుక నీవే ఆదరణ కలగచేయండి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క మనిషికి నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా. వారి అవసరతను మీ సమృద్ధిలో సమకూర్చండి ప్రభా. తండ్రి మరి ముఖ్యంగా ఈ కోవిడ్ దీనిలో మరి ఎంతోమంది మరి మిలిటరీ వారు అయితేనేంటి, పోలీస్ ఫోర్స్ అయితేనేంటి, మరి నేవల్ వాళ్ళు అయితేనేంటి తండ్రి, అదేవిధంగా మరి గవర్నమెంట్ ఉద్యోగులు అయితేనేంటి తండ్రి, అలాగే హాస్పిటల్ స్టాఫ్ అయితేనేంటి, ఇంకా ఎంతోమంది తండ్రి మరి టీచర్స్, అలా ఎంతోమంది మరి చిన్న చిన్న కార్మికులు, చిన్న చిన్న ఉద్యోగులు కూడా ఎంతగానో సహాయపడుతున్నారు, ఎంతోగా శ్రమిస్తున్నారు ప్రభా మీరు కోవిడ్ పేషెంట్స్ కోసం. అటువంటి వారందరికీ మరి నెమ్మదిని అనుగ్రహించండి, ధైర్యాన్ని అనుగ్రహించండి, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ఎవరు కూడా ఎటువంటి
పాజిటివ్గా మరి అంటే వారికి వైరస్ మరి సోకకుండా ఉండేలా మీ కాపుదల భద్రతను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా తండ్రి. మరి అలాగే తండ్రి మా దేశ నాయకుల్ని రాష్ట్ర నాయకులను అందరినీ దీవించి ఆశీర్వదించండి. మరి అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని మరి ముఖ్యంగా అనుగ్రహించండి ప్రభా. మంచి జ్ఞానాన్ని నలుగురిని అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా మరి తండ్రి మా సంఘ కుటుంబాలన్నింటినీ కూడా నీ చేతుల్లో సమర్పించుకుంటున్నాను ప్రభా. ముఖ్యంగా మా సంఘాన్ని దీవించి ఆశీర్వదిస్తున్నందుకు మీకు వేలాది వందనాలు లెక్కలేని స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి మరి మా సంఘంలో ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో మరి తండ్రి వారందరినీ మీ గాయపడ్డ కర్మలతో ముట్టి సంపూర్ణమైన స్వస్థని ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. నడినొత్తి నుంచి అరికాల వరకు మీ రక్తంతో వారిని నింపండి. మీ రక్తంతో వారిని శుద్ధి చేయండి. వారి శరీరంలో ఉన్న మలినాన్నంతటినీ కూడా అనారోగ్యాన్ని అంతటినీ మరి తండ్రి వేసినామంలో తీసివేసి మరి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించండి ప్రభా తండ్రి. అదేవిధంగా మా సంఘంలో ఉన్న వృద్ధుల్ని దీవించండి. తండ్రి వృద్ధాప్యంలో వారికి నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా. అదేవిధంగా పసిపిల్లలు ఉన్నారు, మరి బాలింతలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, యవ్వనస్తులు ఉన్నారు తండ్రి, మధ్య వయస్కులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఎవరెవరికి అవసరం ఉందో మాకైతే తెలియదు ప్రభా. సమస్తము ఎరిగిన వాడు కనుక ప్రతి ఒక్కరి అవసరతను కూడా తీర్చండి ప్రభా తండ్రి. ఎవరికి ఎటువంటి అప్పులు బాధలు లేకుండా ఉండేలా చేయండి ప్రభా. నెమ్మదిని అనుగ్రహించండి మరి తండ్రి. అదేవిధంగా మా బిడ్డలు మరి చిన్న బిడ్డలు, కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్ అందరూ చదువుల్లో మీరు తోడుని నడిపించండి. ఎందుకంటే తండ్రి లాక్డౌన్ వల్ల స్కూల్స్ కానీ కాలేజ్ కానీ ఏమీ తెరవట్లేదు తండ్రి. బిడ్డలు చదువులో వెనకబడిపోకుండా తండ్రి చదువుల్లో వారు బలంగా మరి ముందుకు సాగేలా చేయండి ప్రభా. మరి అలాగే జ్ఞానాన్ని ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహించండి. బద్ధకాన్ని వేసినామలో తీసివేయండి. బద్ధకాలు రాకుండా ఉండేలా చేయండి ప్రభా తండ్రి. వారి చదువుల్లో మరి చదవడానికి వారికి మంచి నడిపింపును అనుగ్రహించండి, జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభా. చదివినవన్నీ వారికి గుర్తుండేలా చేయండి ప్రభా. ఎందుకంటే ఎగ్జామ్స్ పెట్టనున్నారు. ఎగ్జామ్స్ చక్కగా రాయగలిగే శక్తిని, నడిపించి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి. ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ కూడా సరిగ్గా జరగట్లేదు ప్రభా. కనుక ఆన్లైన్ క్లాసెస్ వల్ల మరి వాళ్ళు మరి ఏది కూడా దానివల్ల ఏది కోల్పోకుండా మరి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభా దేవా. మరి అదేవిధంగా ఉద్యోగాల కొరకు కనిపెడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభా. వారికి మరి వారి క్వాలిఫికేషన్స్ తగ్గ ఉద్యోగాలను అనుగ్రహించండి ప్రభా. దయచేసి వారి పట్ల మీ కనికరాన్ని కృపని చూపించండి ప్రభా. అదేవిధంగా మరి తండ్రి వివాహాల కొరకు ఎదురు చూసిన వారు ఎంతోమంది ఉన్నారు ప్రభా. వారికి సరైన సమయంలో మరి వారికి తగ్గ మంచి వ్యక్తితో వారికి వివాహం జరిగేలా చేయండి ప్రభా. అదే విధంగా తండ్రి గర్భఫలం కొరకు ఎదురు చూసిన వారు ఎంతోమంది ఉన్నారు ప్రభా. వారి గర్భఫలాన్ని అనుగ్రహించండి ప్రభా. వారి కుటుంబాల్లో సంతోషాన్ని అనుగ్రహించండి ప్రభా తండ్రి. అదేవిధంగా తండ్రి దూర దేశాల్లో ఉండి చదువుకుంటున్న వారు, ఉద్యోగం చేసుకుంటున్న వారు మా సంఘస్థులు ఎంతోమంది ఉన్నారు ప్రభా. వారికి మీరు తోడుని నడిపించండి, వారి అవసరాలను తీర్చండి. అంతేకాకుండా వారు ఎటువంటి ప్రాబ్లమ్స్ అక్కడ ఫేస్ చేయకుండా ఉండేలా మీ కాపుదల భద్రతని అనుగ్రహించండి ప్రభా తండ్రి. అదేవిధంగా మరి మళ్ళీ మా సంఘం అంతా కూడా సంఘంలో కూడుకొని మరి సంఘస్థులందరం కూడా సంఘ కుటుంబాలని కూడా సంఘంలో కూడుకొని మేము స్తుతించి ఆరాధించుకునే భాగ్యం మాకందరికీ త్వరలోనే కలుగు చేస్తామని మేము నమ్ముతున్నాం ప్రభా, ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. ఆ సమయం కొరకు అందరూ కనిపెట్టేలా చేయండి ప్రభా. అందరూ ఎదురు చూస్తూ మరి అది పొందుకోవాలని ఆశ కలిగి ఉండేలాగా చేయండి ప్రభా తండ్రి దేవా. అందరూ కూడా మా సంఘస్థులు అందరూ కూడా నీకు దగ్గరగా ఉండేలా చేయండి ప్రభా. ఎవరు కూడా తండ్రి నీకు దూరం అవ్వకుండా ఉండేలా చేయండి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంతో మీరు ఉండండి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంతో మీరు మాట్లాడుతూ ఉండండి ప్రభా తండ్రి. అదేవిధంగా తండ్రి మరి మా సంఘంలో మరి రాను మరి లాక్డౌన్ ఓపెన్ అయిన తర్వాత యథావిధిగా అన్ని ప్రోగ్రామ్స్ చక్కగా జరిగేలా చేయండి ప్రభా తండ్రి. మరి అదేవిధంగా తండ్రి మా సంఘం ఆలయం చుట్టూ కూడా మీ అగ్ని కంచెలు వేసించండి, మీ రక్తంతో ముద్రించండి. ఎటువంటి శోధన, ఎటువంటి సైతాను ప్రభావం మా సంఘం మీద కానీ మా సంఘస్థుల మీద కానీ లేకుండా ఉండేలాగా చేయండి ప్రభా తండ్రి. అదేవిధంగా తండ్రి మా సంఘ ఫౌండర్ కానీ కూడా దీవించి ఆశీర్వదించండి. వృద్ధాప్య దీనిని అనుగ్రహించండి. ఆయనకి ఎటువంటి కిడ్నీ ప్రాబ్లం లేకుండా ఉండేలా చేయండి. మీకు ఆపుదలను అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా దేవా మరి అలాగే ప్రతి ఒక్క సంఘం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. అక్కడ కూడా ఎంతోమంది మరి పాజిటివ్ కేసెస్ ఉన్నాయి. వారిని కూడా ముట్టండి, స్వస్థపరచండి. మరి మా సంఘం కొరకు ఎల్లప్పుడూ వారి ప్రార్థనలో, వారి సంఘంలో ఆరాధనలో మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నారు ప్రభా. కనుక మీకు వందనాలు చెల్లించుకుని అదేవిధంగా ఆ సంఘాన్ని సంఘస్థులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా తండ్రి. అదేవిధంగా మరి తండ్రి
ఈనాడు మాకు మంచి వాతావరణాన్ని మీరు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. మరి ఆ వేడిని తీసివేసి చల్లదనాన్ని మాకు అందరికీ అనుగ్రహించండి ప్రభా తండ్రి. అదేవిధంగా ఈ మరి ఒకసారి కోవిడ్ పేషెంట్స్ అందరినీ మీ చేతిలో సమర్పించుకున్నాం. వారందరికీ స్వస్థతను అనుగ్రహించండి. స్వస్థతను అనుగ్రహించి వారికి నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని అనుగ్రహించండి ప్రభా తండ్రి. మా సంఘంలో ఏ ఒక్కరు కూడా ఎటువంటి వైరస్కి, ఎటువంటి వ్యాధికి బారిన పడకుండా అందరికీ క్షేమాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. అదేవిధంగా తండ్రి మరి ఈరోజు మాకు ఆరాధన అంతట్లో కూడా ఆదినంచినంత వరకు మీకు తోడు నడిపించినందుకు, రికార్డింగ్ అంతట్లో మీరు తోడుకున్నందుకు మీకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు చేస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి ఏ ఆరాధన కూడా ఏ గుడి కూడా ఆపివేయబడకుండా చక్కగా అన్నీ జరిగేలాగా మీ అనుగ్రహించండి ప్రభా. మీరే తోడుకుని నడిపించండి ప్రభా. అదేవిధంగా జనజీవితం మమ్మల్ని నింపమని ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసు నామం పేరిట అధికంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.